తనకు తాడిపత్రికి వెళ్లడానికి హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అన్నారు. తనను ఇంటికి వెళ్లకుండా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆయన తెలిపారు. తన ఇంటికి వెళ్లడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనను చూసి భయపడుతున్నారని, అందుకే ఎలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వ అధికారంలోకి వస్తే చర్యకు ప్రతి చర్యగా తప్పకుండా ఉంటుందంటూ పెద్దారెడ్డి హెచ్చరించారు. తనకు తాడిపత్రికి వెళ్లడానికి హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అన్నారు. తనను ఇంటికి వెళ్లకుండా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆయన తెలియజేశారు. తన ఇంటికి వెళ్లడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలంటూ అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనను చూసి భయపడుతున్నారని, అందుకే ఎలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుందంటూ పెద్దారెడ్డి హెచ్చరించారు. నా ఇంటికి పోవడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత ఒక గంట తర్వాత పోలీస్ అధికారులు అందరూ వచ్చి, సార్ మీరు కంటెంప్ట్ వేసినారు, కంటెంప్ట్ వేసిన దానివల్ల మీరు ఇక్కడ ఉండకూడదు, కోర్టు ధిక్కారం అవుతుంది, అందువల్ల మీరు ఇక్కడ నుండి పోవాలని నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా కానీ నేను నా స్వగ్రామంలో నా ఇంట్లో నేనుండా, నాకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లంకు ఎలాంటి సంబంధం లేదు, నేను అక్కడే ఉంటా అని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. పోలీస్ అధికారులు ససేమిరా మీరు అక్కడ ఉండేకి వీలు లేదు, మీరు పోవాలనేది నా పైన ప్రెజర్ తీసుకురావడం జరిగింది. లాస్ట్ కల్లా వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకొచ్చి అనంతరం చేసినారు. ఏది ఏమైనా కూడా ఈరోజు రాయలసీమలో ఏ ఊరే కానీ ప్రతి ఎక్స్ఎమ్మెల్యే కూడా పోయి వాళ్ళ పని వాళ్ళు పార్టీ కార్యక్రమాలు కానీ వాళ్ళు వ్యక్తిగత కార్యక్రమాలు కానీ చేసుకుంటారు. నా ఒక్కరి వరకు వచ్చేలకు అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తండ్రి కానీ నన్ను తాడిపత్రికి పోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది. మొత్తం మీద నేను చెప్పేది ఏమంటే, నన్ను చూసి అంత భయపడాల్సిన అవసరం ఆయనకి అంత భయం ఎందుకు అంటే, నన్ను చూసి భయపడి ఆరోగ్యం ఇంకా క్షీణించుతుందేమన్నా భయమా, లేకపోతే నేను వచ్చిన తర్వాత మళ్ళా ప్రజల్లో చైతన్యం వచ్చి రాజకీయంగా మా కార్యకర్తలు కానీ మేము కానీ మా పార్టీ ఇంకా బలపడుతుందనే ఆలోచన ఏ విధంగా ఉందో నాకు తెలియదు. పోలీస్ అధికారుల కన్నా అధికారులు చెప్తే వింటారో లేదో కానీ లోకల్ డిపార్ట్మెంటు ప్రభాకర్ రెడ్డి ఏది శాసించితే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఈరోజు జరిగింది, నన్ను తీసుకొచ్చినారు, ఇక్కడ పెట్టినారు. రేపు అనేది ఏదో రోజు వస్తుంది, నేను కూడా హైకోర్టుకు పోతా, దానికి ఆర్డర్స్ తీసుకుంటా, ఎస్పీ గారి దగ్గరకు వచ్చి అడిగే నేను మళ్ళా కూడా తాడిపత్రికి పోతా. అబ్బబ్బంటే 2 నెలలు పట్టచ్చు, నెల పెట్టచ్చు. ఆ రోజు నువ్వు ఏమని అధికారులతో నన్ను నిలబెట్టగలుగుతావు? నీ శక్తి అవుతుందా అప్పటికల్లా? ఈడేమో పరక్రాలు చేసేది, అక్కడ పోయి చంద్రబాబు లోకేష్ కాళ్ళు పట్టుకునేది, బయటకు వచ్చే మిసాలు గడ్డాలు చెప్తుండేది. నీ బతుకు ఎంత నీచమైండేదంటే అంత నీచంగా ఉంది. నువ్వేమో బయటకు వచ్చి పెద్దిరెడ్డి మాత్రం మాట్లాడతావు, లోపలేమో నీచంగా నీ ప్రవర్తన ఉంటుంది. ఎవరికి ప్రజలకు తెలియదని నువ్వు ఆలోచన చేస్తున్నావు. అయ్యా ప్రభాకర్ రెడ్డి, నేను చెప్తాడా, నువ్వు చెప్పేది మీ ప్రజలు, నువ్వు ఏమన్నా చేయండి నన్ను అడ్డుకోవడానికి కానీ ఏమన్నా కానీ ఏదో ఒక రోజు మా ప్రజలు, మా కార్యకర్తలు, మా నాయకులు కూడా నీకు అదే రీతిలో సమాధానం చెప్పేదానికి రెడీగా ఉంటారు.